పిలుచుకుంటారు. అటువంటి సంక్రాంతి పండుగ ధనుర్మాసం ప్రారంభం నుండి ఈ రోజు వరకు కూడా కొనసాగుతున్నటువంటి సుమారు నెల రోజుల పాటు ఉన్నటువంటి పండుగ పెద్ద పండుగగా పిలుస్తారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ 4 రోజుల పాటు జరిగేటటువంటి ఈ పెద్ద పండుగను తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున ఆనందాలతో జరుపుకుంటున్న పండుగ అని చెప్పొచ్చు. అయితే ఈరోజు మొదటి రోజుగా భోగిగా పండుగగా చెప్పుకుంటారు. భోగి పండుగ అంతా కూడా పాత వస్తువులు కానీ పాత స్మృతులు కానీ ఏవైనా ఉంటే వాటినన్నింటిని కూడా భోగి మంటలో వేకోజామున లేచినటువంటి స్నానమాచరించిన భోగి మంటలో వేస్తూ పాత వస్తువులు కానీ పాత స్మృతులు కానీ అన్నిటువంటి వేసుకుంటూ ఒక కుటుంబం అంతా పాటు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఒక వీధిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఒకే చోట ఉంటూ వీళ్ళంతా కూడా ఒకే చోట ఉన్నటువంటి పరిస్థితి అయితే చూసుకునే పరిస్థితి ఉంది. భోగి మంట వేసుకున్నది ఇక్కడ మనకు భోగి మంట వేసుకున్నటువంటి మహిళలంతా కూడా కొంతమంది ఉన్నటువంటి పరిస్థితి ఉన్నారు. మీరు చెప్పండి, ముఖ్యంగా ఎట్లా ఉంటుంది భోగి మంట ఎలా చేస్తారు? ఇది సూర్యుడికి సంబంధించిన పండుగ అండి. భోగితో స్టార్ట్ అవుతుంది. సూర్యుడు ధనుర్రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించిన రోజు. సూర్యుని ప్రతాపం కూడా అందరికీ తేజస్సు ఒకేలాగా ఉండాలి, ఎక్కువ వేడి కాకుండా మంచి ఇది చూపించాలనేసి ఈ పండుగ స్టార్ట్ చేస్తాము. అలాగే ఇది గోదాదేవి శ్రీరంగంలో ఐక్యమైపోయిన రోజు. భోగముల పండుగ అని అంటారు. అంతకు మించిన భోగం లేదని దీన్ని భోగి పేరుతో పిలుస్తారు. మధ్యలో ఉన్న గోపమ్మ గోదాదేవిగా, చుట్టూ ఉన్న వాళ్ళు గోపికులు. ఈ గోపికులందరూ 30 రోజులు ఈ కాత్యాయని వ్రతం చేసి శ్రీరంగునే బతిగా పొందాలని వ్రతం చేస్తారు. అది గోదాదేవి వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేస్తుందన్నమాట అందరినీ. అలాగే ఈ 30 రోజులు ఈ పండుగ అయిపోయిన తర్వాత ఈరోజు గోదాదేవి శ్రీరంగంలో ఐక్యమైపోతుంది. ఇది శాస్త్రీయంగా కావాలి అని అంటే అప్పుడు మనము మన ఇంట్లో ఉన్న పాత వస్తువులు ఇవన్నీ వేస్తాం కదా, అలాగే మనలో ఉన్న దుర్గుణాలన్నీ మంటల్లో కలిపి సద్గుణాలను పెంపొందించుకోవాలి. మనం అందరితో ప్రేమతో ఆప్యాయతతో భక్తితో ఉండాలి. మేము చిన్నప్పుడు ఎప్పుడు భోగి సంక్రాంతి అంటే అమ్మమ్మ నాన్నమ్మ ఇంటి దగ్గర జరుపుకోవడం జరిగింది. కొన్నేళ్ళ ముందు మా అమ్మ నాన్న ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది సత్సంగంలో. అప్పుడు తెలిసింది అసలు మనం పండగ జరుపుకోవడం అంటే పొద్దున్నే ఎందుకు లేవాలి, అసలు పండగ ఏంటి. ప్రతి పండగ జరిపేసుకుంటాం, కొత్త బట్టలు వేసుకొని సినిమాకి వెళ్ళి. పిల్లలు అంటే అలానే ఉండేవాళ్ళం కదా. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏంటి ఒక పండగ అంటే దాన్ని ఎందుకు చేసుకుంటారు, దాని వెనక కథ ఏంటి అన్నీ తెలుసుకున్నాము. ముఖ్యంగా ప్రతి ఒక్కటి కూడా చంద్రదానికి సంబంధించినటువంటి పండుగ. అయితే ఇది ఒక్కటే సూర్య పండుగగా వీళ్ళంతా భావిస్తారు. మనం ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున బట్ట ఒక పక్క వేస్తాం, మహిళలు కూడా ఒక పక్కన చూడొచ్చు పెద్ద ఎత్తున ఒక ప్రత్యేకమైన పాటలు పాడుతూ ఈ భోగి పండుగ సంబంధించి ఉన్నటువంటి దీన్ని ప్రత్యేకంగా చూడొచ్చు అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ఈ భోగి పండుగకు సంబంధించి ఈ ప్రత్యేకతను చాటుకున్నటువంటి నేపథ్యం అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఏదైతే ఉంటుందో ఈ భోగి పంటకు సంబంధించి ఈ ప్రత్యేకంగా ఈ ఉదయం లేచిన తర్వాత మహిళలంతా కూడా భోగి పంటకు చెప్పచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఈ సత్సంగ నిర్వాహకులు ఉన్నటువంటి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది కాబట్టి పరందు సూరిబాబు గారు మనతో పాటు ఉన్నారు. ఈ సత్సంగ ఆధ్వర్యంలోనే ప్రతి ఏడాది కూడా ఇది జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రత్యేకంగా మహిళలంతా కూడా పాటలు పాడుతూ ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా చేస్తున్నారు. చెప్పండి, ఎట్లా చేస్తున్నారు? సాధారణంగా మన సుందర సత్సంగం శ్రీకాకుళం ఆధ్వర్యంలో మన భారతీయ సంస్కృతికి సంబంధించిన అన్ని పండుగలు మేము నిర్వహిస్తుంటాం సార్. అందులో భాగంగా ఈరోజు సంక్రాంతి పండుగను మేము నిర్వహిస్తున్నాం. ఈ సంక్రాంతి అనేటువంటి దానికి పెద్ద పండుగ అని పేరు. పెద్ద పండుగ అంటే ముఖ్యమైన పండుగ మరియు పెద్దల యొక్క పండుగ. ఇది 3 రోజుల పాటు ఆనందంగా మనం జరుపుకునేటువంటి పండుగ. ఇందులో భాగంగా మొదటి రోజు ఈరోజు మేము భోగి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ భోగి కార్యక్రమంలో ప్రధానంగా భోగి మంటలు వేసుకుంటాం. ఇవి ఏంటంటే మనం సంవత్సరం రోజులుగా మన ఇంట్లో ఉన్నటువంటి పాత సామాన్లన్నీ అందులో పడేస్తాం. అలాగే ఆవు పేడతో తయారు చేసినటువంటి పిడకల్ని అందులో మనం వేస్తాం. దీంట్లో వచ్చేటువంటి పొగ వల్ల వచ్చేటువంటి ఆ గాలి వల్ల మనకు శ్వాసకోశమైనటువంటి సంబంధిత వ్యాధులు ఇవి నివారించబడతాయి. అంతేకాకుండా రేపటి నుంచి సూర్యుడు మనకు మకర రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుని యొక్క తాపం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఆ తాపాన్ని మనం తట్టుకోవాలి అని ఈరోజు ఈ యొక్క చలిమంటలు వేసుకొని ఆ తాపాన్ని మనం తట్టుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. ప్రతి ఒక్కటి కూడా చంద్రయానంతో కూడుకున్నటువంటి పండుగలు అని చెప్పొచ్చు. అయితే ఇది ప్రత్యేకంగా సూర్యునితో ధనుర్మాసం ప్రారంభం నుండి కూడా ఈ రోజు వరకు కూడా సుమారు నెల రోజుల పాటు ఈ రోజు నుండి సూర్యునితో సంబంధమైన పండుగ. మనం ఇంకొకటి ప్రత్యేకంగా చూడొచ్చు. ప్రతి ఒక్కటి కూడా ఈ పండుగకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా జీవరాశులతో పాటు ఏవైతే 4 కాలు జంతువులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా సంబంధించినటువంటి భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు చెప్పొచ్చు. గొబ్బమ్మలన్నీ కూడా ఈ వరిపిండితో వేస్తారు. ముఖ్యంగా జీవరాశులన్నీ కూడా చీమలు కానీ ఇటువంటివన్నీ కూడా తినేందుకు ఆహారంగా ఉపయోగపడేందుకు కూడా ఉపయోగపడే విధంగా ఉండేందుకు వరిపిండి ఇక్కడ వేస్తూ వాటికి ఆహారంగా జీవరాశులకు ఆహారంగా ఉండేందుకు దీంతోపాటు గొబ్బమ్మలు పెడుతూ వాటిని పూలు అలంకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఏదైనప్పుడు కూడా మనం ఇక్కడ అంతా చూడొచ్చు, పండగ వాతావరణం కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఇది పెద్ద పండుగగా చెప్పుకున్న నేపథ్యంలోనే ఒక పక్క భోగి మంటలు వేకోజాము లేసి మహిళలంతా కూడా
కూడా భోగి మంటలు వేస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఇటుపక్క చూసినట్టు కూడా ఈ భోగి మంటలు వేసేందుకు చిన్నలు పెద్దలు అంతా కూడా ఒక చోట చేరుకుని కుటుంబం అంతా ఒకే దగ్గర చేరుకున్న పండుగ అని చెప్పొచ్చు. భోగి మంటలు ముఖ్యంగా ఏవైతే పాత స్మృతులు ఏవైతే ఉంటాయో వాటిని అన్నీ కూడా తుంచివేసేందుకు, ఏవైనా చెడు ఆలోచనలు ఉంటే వాటిని కూడా వాటి మంటలో కలిపేందుకు అని చెప్పేసి ఒక నానుడు అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పాత వస్తువులు కానీ పాత వాటిని కూడా ఒకే చోట పోగు చేసి ఏవైతే పేడలు గుబ్బమ్మలన్నీ తయారు చేస్తూ వాటిని అంతా కూడా పోగు చేస్తున్నటువంటి పిల్లలంతా కూడా ఒకే చోట చేసుకుని పిల్లలు పెద్దలు అంతా ఒకే చోట చేసుకున్నటువంటి పండుగ భోగి పండుగ. ఈ పండుగ ఈరోజు మొదటి రోజు ప్రారంభమైన నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఇటు విద్యార్థులు కానివ్వండి పిల్లలంతా కూడా తమ తాత మా అమ్మమ్మల ఇంటికి వెళ్ళాలి. ఈ సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరు కూడా ఒకే చోట ఉండి చేసుకోవాలనే పండుగ భోగి పండుగ చెప్తూ ఈ భోగి పండుగ అనేది చాలా విశేషమైనది. మకర సంక్రాంతి అంటేనే ఈ పెద్ద పండుగగా పోలిస్తారు కాబట్టి ఈ పండుగ అంతా ఒకే చోట చేసుకున్న పండుగ అని చెప్పొచ్చు. దీంతోనే ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్తో సత్యం, 99 టీవీ, శ్రీకాకుళం నుండి. For more updates, please subscribe 99 TV Telugu.